ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆర్మీ శక్తి నడ్డి విరిచింది భారత్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఏ విధంగా సాయం చేస్తోందో సాక్ష్యాలతో సహా ప్రపంచ దేశాల ముందు పెట్టింది భారత్. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం కొత్త కపటానికి తెరతీసింది. భారత్ తమకు మిత్రదేశమని చెబుతూనే, ప్రధాని మోదీని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. అది ఒక స్టేట్ గెస్ట్గా పిలిచారు. ఏకంగా వైట్ హౌస్కు పిలిచి షడ్రోపేత భోజనం పెట్టి మునీర్ అంత తోడు లేడని, పాకిస్తాన్ అంత మంచి దేశం లేదని, తన పొగడ్తల జాబితాలో ఇక మాటలే లేనట్లుగా ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఇలాంటి చర్యలు భారత్కు ఆగ్రహం కలిగిస్తాయని తెలిసినా ట్రంప్ వాటిని పట్టించుకోలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో పాకిస్తాన్ను మచ్చిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. రేపటి రోజున పాకిస్తాన్ అధ్యక్ష పీఠంపై మునీర్ను కూర్చోబెట్టిన ఆశ్చర్యపోవనక్కర్లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. అయితే రేపటి రోజున అమెరికాతో పాటు ట్రంప్ అండ చూసుకుని భారత్పై ఆసిమ్ మునీర్ కాలు దువ్వితే పరిస్థితి ఏంటి? ప్రధాని మోదీ ఏం చేస్తారు? అలాంటి సందర్భంలో ట్రంప్ ఎలా స్పందిస్తారు అనేది ప్రశ్న. ఇదే కాదు, ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారత్ అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినే అవకాశాలు లేకపోలేదు. ఒక్క ద్వైపాక్షిక సంబంధాలే కాదు, దక్షిణాసియాలో అనేక మార్పులకు ఇది బాట వేయవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్ను అతిగా విశ్వసిస్తున్న అమెరికా పాముకు పాలు పోస్తున్నట్లుగా గ్రహించడం లేదు. అమెరికా వెన్ను విరిచేలా 9/11 దాడులు చేసిన ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించింది పాకిస్తానే. ఇరాన్ మైకంలో పడి ఆనాటి ఉగ్రదాడులను ట్రంప్ మర్చిపోయారా? నమ్మకాన్ని వమ్ము చేసి సొమ్ము చేసుకునే పాకిస్తాన్ను అమెరికా విశ్వసించడం అగ్రరాజ్యానికే ప్రమాదం అనే చర్చ మొదలైంది. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పహల్గామ్ ఉగ్రదాడికి సూత్రధారి. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ ఆర్మీ శక్తి నడ్డి విరిచింది భారత్. ఉగ్రవాదానికి పాకిస్తాన్ ఏ విధంగా సాయం చేస్తోందో సాక్ష్యాలతో సహా ప్రపంచ దేశాల ముందు పెట్టింది భారత్. కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం కొత్త కపటానికి తెరతీసింది. భారత్ తమకు మిత్రదేశమని చెబుతూనే, ప్రధాని మోదీని బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ను అమెరికాకు ఆహ్వానించారు ట్రంప్. అది ఒక స్టేట్ గెస్ట్గా పిలిచారు. ఏకంగా వైట్ హౌస్కు పిలిచి షడ్రోపేత భోజనం పెట్టి మునీర్ అంత తోడు లేడని, పాకిస్తాన్ అంత మంచి దేశం లేదని, తన పొగడ్తల జాబితాలో ఇక మాటలే లేవన్నట్లుగా ప్రశంసలు కురిపించారు ట్రంప్. ఇలాంటి చర్యలు భారత్కు ఆగ్రహం కలిగిస్తాయని తెలిసినా ట్రంప్ వాటిని పట్టించుకోలేదు. ఇరాన్కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో పాకిస్తాన్ను మచ్చిక చేసుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు. రేపటి రోజున పాకిస్తాన్ అధ్యక్ష పీఠంపై మునీర్ను కూర్చోబెట్టిన ఆశ్చర్యపోవనక్కర్లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రైట్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్యూయల్ రోల్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ట్రంప్ ఆడుతున్నటువంటి నాటకం అనుకోవచ్చు అంటారా, ఒక మైండ్ గేమ్ అనుకోవచ్చు అంటారా? ప్రపంచ దేశాలు ఎలా చూడాలి? భారత్కు ఆగ్రహం తెప్పిస్తుందని పర్టికులర్గా తెలిసినప్పటికీ కూడా చేస్తున్నటువంటి ఈ మ్యాజిక్లా అనుకోవాలంటారా, లేకపోతే చేస్తున్నటువంటి జిమ్మిక్లా, ఎలా చూడాలి వీటిని? తీసుకోడు. ట్రంప్కు ఒకవేళ అవసరం ఉంటే ట్రంప్ తీసుకొచ్చుకొని అక్కను చేర్చుకుంటాడు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ లాంటి వ్యక్తిని శ్వేత సౌధంలోంచి తిండి పెట్టకముందే పంపించేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. లంచ్కి పిలిచి ఆయనతోటి ఫైళ్ల మీద సంతకాలు పెట్టకపోయేసరికి, ఆయనకు అనుకున్నటువంటి లాబింగ్ జరగకపోయేసరికి, డీల్ కుదరకపోయేసరికి ఆయన బయటికి పంపించేశారు జెలెన్స్కీని. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ ఆయన్ని లంచ్కు పిలిచి ఆయనతో జరిగినటువంటి చర్చలు కానీ, అఫ్కోర్స్ అసలు ఇస్లామాబాద్లో ఉన్నటువంటి నూర్ఖాన్ ఎయిర్ బేస్ని అనధికారికంగా అమెరికా వాడుకుంటోంది. దాన్ని మనం కొట్టేసాం ఆపరేషన్ సింధూర్లో భాగంగా. సో ఈ విషయం అమెరికాకు తెలుసు. సో అమెరికాకు తెలిసే ఆపరేషన్ సింధూర్ విషయంలో ఒక అడుగు ముందుకేసి, తమ ఎయిర్ బేస్లు దగ్ధమవుతున్నాయి, తాము వాడుకుంటున్నటువంటి అన్నటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 13 సార్లు సీజ్ ఫైర్కు ఓకే చెప్పాలంటూ ఆయనే యుద్ధాన్ని ఆపేసిన అని చెప్పినటువంటి సందర్భాలు కూడా మనకు తెలుసు. సో ఇట్లా నేపథ్యంలో ట్రంప్ ఆసిమ్ మునీర్కు అవకాశం ఇవ్వడం వెనుక, అంటే ఈ ఆహ్వానం ఇవ్వడం వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. సో ఇవాళ రేపు అమెరికా ఇరాన్ పైన యుద్ధానికి ఆల్మోస్ట్ సిద్ధమైపోయింది. సో ఇట్లా నేపథ్యంలో 900 కిలోమీటర్లు ఇరాన్ ఉంటుంది పాకిస్తాన్ భూభాగం నుంచి. సో పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవాలి. పాకిస్తాన్ సంబంధించినటువంటి అక్కడ ఏవైతే ఉన్నాయో
ఏది ఇంటెలిజెన్స్ని వాడుకోవాలి, సో అక్కడటువంటి ఎయిర్ బేస్లను వాడుకోవాలి. కాబట్టి సో వాటిలో ఒప్పందంలో భాగంగానే ఆసిఫ్ మునీర్ను పిలిచాడు అనడానికి ఎట్లాంటి సందేహం లేదు. సో అంతర్జాతీయ రాజకీయాలను ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే దీంట్లో చాలా ఈజీ థింగ్ అర్థమవుతోంది. భారత్ పాకిస్తాన్ విషయంలో పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ అని చెప్పేసి ట్రంప్ మాట్లాడతారు, మోడీ నా ఫ్రెండే, మోడీ నా చిరకాల మిత్రుడే అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో ట్రంప్ పాముకు పాలు పోసి పెంచుతున్నాడని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు పాకిస్తాన్ విషయంలో. ఇదే అంశంపైన ఇంకా చాలా అంశాలు దీంట్లో డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనతో పాటు ఉప్పల్ లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు, అట్లాగే మస్తాన్ రావు గారు కూడా ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇద్దరు మనతో పాటు ఉన్నారు. లక్ష్మణ్ గారు అండ్ మస్తాన్ గారు ఇద్దరికి గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. లక్ష్మణ్ గారు, సో ఎట్లా చూస్తున్నారు? ఆసిఫ్ మునీర్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలిచి వడ్డించి కొసరి వడ్డిస్తున్నారు. దీని వెనకాల గల కారణాలను ఇప్పటిదాకా నేను కొన్ని ప్రస్తావించడం జరిగింది. సో ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? ట్రంప్ అలా చేస్తాడని మనమేమి ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆయన ద్వంద్వ రాజకీయాన్ని చేస్తున్న విషయం స్పష్టంగా మనకు అన్ని విషయాల్లో కూడా అర్థమవుతున్నది. అలాంటి పరిస్థితుల్లో పిలిచాడు, తిండి పెట్టాడు, పెట్టిన తర్వాత తిట్టలేడు కదా, మంచోడని అన్నాక అక్కడ తిట్టలేడు. అతనికి అవసరం ఉంది అక్కడ. మీరు అన్నట్టు పాకిస్తాన్ యొక్క అవసరం ఉంది. ఎందుకు తను చెప్పింది ఏ దేశమైనా వినాలి, అగ్రరాజ్యం మాది అనే ఒక అహంభావంతో అతను వ్యవహరిస్తున్నాడు. ఏ దేశం విషయంలో కూడా ఇజ్రాయెల్ సమర్థిస్తున్నాడు. మరి ఇజ్రాయెల్ సమర్థిస్తున్నప్పుడు భారతదేశాన్ని భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపడానికి నేనే ప్రయత్నం చేశా అని చెప్తున్నాడు వాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఎందుకు ఆ సలహా ఇవ్వడం లేదు? మరి ఎందుకు ఆపించలేకపోతున్నాడు? మరి దానికి సమాధానం ఏంటి? దేశం నాశనం అయిపోతున్నాడు. అక్కడ చూస్తున్నాము ఈ విజువల్స్ అన్ని కూడా. ఏంటి అసలు సభ్య సమాజం ఇవాళ నాగరికత మారిపోయింది, శాంతి కావాలి. అలాంటి పరిస్థితుల్లో యుద్ధాలు అవసరమా అనేది ఇంపార్టెంట్ కదా. ఇంకా నువ్వు యుద్ధాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇద్దరు వద్దని నేను చెప్పిన అంటావు, మళ్ళీ ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నావు. ఇప్పుడు అతను పెంచే సైనికాధికారిని పిలిచి నువ్వు నెత్తిన పెట్టుకున్నంత మాత్రాన మనమేమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగానే ఉంది. ఇండియా అమెరికా విషయంలో కానీ పాకిస్తాన్ విషయంలో కానీ ద్వంద్వ వైఖరులు ఏం ఉన్నారో, వాళ్ళు ఎలాంటి మోసపూరిత వ్యవహారాలు నడుపుతారో కూడా అన్నిటి విషయంలో కూడా జాగ్రత్తగానే మనం ఉన్నామని నేను భావిస్తున్నాను. అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉన్నాం. ఈ నిమిషం మనం యుద్ధం ఆపినామని చెప్పడం లేదు కదా. ఎందుకు అది ఆన్లైన్ లో పెట్టి ఉన్నారు. ఒక్క నిమిషం ఏదైనా తోక దాడిస్తే ఒక నిమిషంలో మళ్ళీ దాడి చేస్తాము అనే పద్ధతిలోనే ఉన్నాం. మనం కత్తి రెడీగా పట్టుకొని ఉన్నాం, దింపలేదు మనం. అది అదేదో చవి చూసింది పాకిస్తాన్. కంగారు పడ్డాడు ఇతను ట్రంప్ కూడా. ఇప్పుడు మళ్ళీ ఏమని చెప్తున్నాడు? నేను నా వలన యుద్ధం ఆగిపోలేదు, వాళ్ళిద్దరు మాట్లాడుకుని ఆపుకున్నారు, పాకిస్తాన్ ఇండియా సైనికాధికారులు అని చెప్తున్నాడు. మళ్ళీ మాట మార్చాడు. మళ్ళీ ఏం చెప్పాలి? అతను ఒక దేశానికి అధ్యక్షుడై ఉండి తను చెప్పింది జరగాల అని అబద్ధాలకు అలవాటు పడితే ప్రపంచ దేశాలన్నీ ఎందుకు అంగీకరిస్తాయి ఆయన మాటలు? ఒకవేళ రేపు పొద్దున ఆయన ఏదైనా నిజం చెప్పినా కూడా అబద్ధం చెప్తున్నాడని అనుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో అతను తన యొక్క ప్రతిష్టను దిగజార్చుకున్నాడు. ఏం సందేహించాల్సిన పని లేదు. ఇప్పుడు ఎందుకు అసలు అతన్ని ఆ సైనికాధికారిని పిలిపించుకొని నువ్వు డిన్నర్ చేయాల్సిన పని? ఇది సందర్భమా? కాదు కదా. ఓకే, ముషరాఫ్ ఇంత ముందు సైనికాధికారిగా ఉండి అధ్యక్షుడు. అంటే ఇది సందర్భం లాగానే కనిపిస్తోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్నటువంటి వేళ ఇటు ఇరాన్ నుంచి పాకిస్తాన్ సైనికులపైన ఒత్తిడి రాకుండా సైన్యాధికారిని అమెరికాలో పర్యటన ఉండేలాగా చూసుకోవడం, ఆయనతోటి లంచ్ కార్యక్రమం పెట్టుకోవడంతో పాటు పాకిస్తాన్ మార్షల్ చీఫ్ ఎవరైతే ఆసిఫ్ మునీర్ ఉన్నాడో ఆయనతోటి ప్రపంచ యుద్ధాలు ఆపినటువంటి ఒక క్రెడిట్, ఒక ఘనత ట్రంప్కు ఉంది, ఈయన నోబెల్ బహుమతి అవార్డుకు అర్హుడు అని చెప్పేసి ఒక ప్రకటన చేయించుకోవడం, ఆ అవార్డు మీద ఎప్పటి నుంచో ఆయనకు కన్ను ఉండడం. సో ఇవన్నీ చూస్తే కనుక ఏదో ప్రపంచ శాంతి దూతగా ఈయన వ్యవహరిస్తున్నారు, ఆ ప్రేర్ కొట్టేయాలి, ఆ క్రెడిట్ కొట్టేయాలన్నటువంటి ఉద్దేశం, అట్లాంటి లైన్ కూడా ఒకటి ఉందా అన్న పాయింట్ కూడా ఇక్కడ కూడా కనిపిస్తోంది. అవును, ఇప్పుడు ఇరాన్ ఇతని మాట వినటం లేదు కదా. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా వినటం లేదు కదా. ఎవరు వింటున్నారు? ఇజ్రాయెల్ దాడి చేస్తూనే ఉంది, ఇరాన్ దాడి చేస్తూనే ఉంది. ఎక్కడ ఆగిపోయింది? ఇప్పుడు ఇరాన్ తో
నువ్వు యుద్ధానికి తెలపడతావు. పోనీ పాకిస్తాన్ అమెరికా యుద్ధానికి తెలపడుతుంది ఇరాన్ మీద. పాకిస్తాన్ సహాయం తీసుకొని, ఎందుకంటే బార్డర్ కావాలి కాబట్టి సహాయం తీసుకొని ఇరాన్ మీద దాడి చేయాలని అంటే ఇరాన్ చాలా మొండిగా వ్యవహరిస్తున్నది ఇవాళ. మేము సర్వనాశనమైన పర్వాలేదు, యుద్ధం ఆపము, మిమ్మల్ని సర్వనాశనం చేస్తాము అనే పద్ధతిలో ఇవాళ కనిపిస్తున్నది మనకు ఆ దాడులు చూస్తుంటే. అలాంటిది పాకిస్తాన్ మన అమెరికా విషయంలో ఇరాన్ తలపుతుందా? తలొగ్గదనే నేను భావిస్తున్నాను. అంత మొండిగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఎవరు చెప్తే వినే పరిస్థితి ఉంది వాళ్ళు ఇక్కడ, అక్కడ వాళ్ళు వినే పరిస్థితి లేదు, దాటిపోయింది ఆ స్టేజ్. అందువలన ఇక్కడ వాళ్ళకై వాళ్ళు ఆ యొక్క నష్టాల్ని, ప్రాణ నష్టాల్ని, ఆస్తి నష్టాల్ని, ఆర్థిక నష్టాల నుంచి తేరుకోలేము భవిష్యత్తులో అని ఇద్దరు మాట్లాడుకొని ఆపుకోగలిగితే తప్ప ఈ అమెరికా ట్రంప్ చెప్తేనో లేదు నరేంద్ర మోడీ గారు చెప్తేనో ఆగిపోయే పరిస్థితి అయితే అక్కడ ఏమీ లేదు అని నేను భావిస్తున్నాను. అలాంటి పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాను. ఇప్పుడు ఈయన పిలిచాడండి, ఇతను ఏం చేయగలుగుతాడు? వీళ్ళు ఎన్ని చెప్పినా వీళ్ళు ఇరాన్కు సపోర్ట్ చేస్తున్నారా లేదా? చేస్తున్నారు. కొన్ని మిసైల్స్ పంపించారనే వార్తలు వస్తున్నాయి, అంటే కొన్ని మారణాయుధాలు పంపించారని వార్తలు వస్తున్నాయి. వస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ దేశంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి పరిణామాలు ఏంటి? ఒకటి బెలూచిస్తాన్ వ్యవహారం నడుస్తుంది, ఒకటి ప్రజలు తిరుగుబాటు చేశారు, ఆర్థికంగా దెబ్బతినిపోయింది, ప్రజలందరూ కూడా యుద్ధం వద్దంటున్నారు. ఇలాంటి వాతావరణంలో అక్కడ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షుడు ఉన్నప్పుడు సైనిక అధికారిని పిలిపించుకొని ఎంకరేజ్ చేసి ఏదో చెయ్యి. ఈ పాయింట్ కంటిన్యూ చేద్దాం. ఇదే అంశం పైన ఒకసారి మస్తాన్ రావు గారిని కూడా అడగాలనుకుంటున్నా. మస్తాన్ రావు గారు, లక్ష్మణ్ గారు ఒక పాయింట్ అన్నారు, సైనిక అధికారిని పిలిపించుకొని లంచులు పెట్టించడం, విందులకు పిలవడం. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే గతంలో కూడా పాకిస్తాన్ నుంచి సైనిక అధికారులు వైట్ హౌస్కి వచ్చారు, అమెరికా అధ్యక్షులు పిలిస్తే వాళ్ళు భోజనాలు చేశారు, వెళ్ళడం కూడా జరిగిపోయింది. దాంట్లో అయూబ్ ఖాన్ కానీ, జనరల్ జియావుల్ హక్ కానీ, పర్వేజ్ ముషారఫ్ కానీ వీళ్ళంతా కూడా ఉన్నారు. అయితే వీళ్ళంతా సైనికాధికారులే అయినప్పటికీ ఆ తర్వాత ఆ ప్రభుత్వాల పైన యుద్ధం చేసి వాటిని కూలగొట్టి వీళ్ళు ప్రధానమంత్రులు అయ్యారు. సో సైనికాధికారులాగా వీళ్ళు వైట్ హౌస్ పోలేదు, వీళ్ళు ప్రధానులుగా అక్కడికి పోయినటువంటి పరిస్థితి. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సరి సమానం ఉన్నటువంటి నాయకుడితో కాకుండా ఒక సైనికాధ్యక్షుడితోటి అమెరికా అధ్యక్షుడు భేటీ కావడం, లంచ్ చేయడం, వైట్ హౌస్లో ఇట్లాంటి రాచ మర్యాదలు చేయడం చూస్తే పాకిస్తాన్లో రాజకీయాలు ఏమైనా మారేటువంటి అవకాశం ఉన్నదా? గతంలో లాగానే మళ్ళీ సైనికాధికారులు రాజ్యాలను కూలగొట్టి ప్రభుత్వాలను చేతబట్టుకునేటువంటి ఛాన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? సో పాకిస్తాన్లో అనధికారికంగా ఒక నియంతృత్వం ఉన్నది, సో అది అమెరికా హ్యాండ్ ఓవర్లోనే నడుస్తుంది అన్నది ఒక సంకేతం కనిపిస్తుందా? పాకిస్తాన్లో రాజకీయ మార్పులు ఏమైనా జరగబోతున్నాయి అనుకోవచ్చా మస్తాన్ రావు గారు? ఖచ్చితంగా అండి సార్. ఐన్యూస్ ప్రేక్షకులకు, లక్ష్మణ్ గారికి, మీకు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ కి అసలు సార్వభౌమాధికారం ఉందా లేదా అనే విధంగా ఉంటాయి అమెరికా సంబంధాల విషయంలో. వాళ్ళు చూడండి, వాళ్ళు ఒసామా బిన్ లాడెన్ని నియంత్రించడానికి లేకపోతే హతమార్చడానికి వాళ్ళు సైనిక చర్య తీసుకున్నప్పుడు కానీ చాలా సందర్భాల్లో చూస్తే అసలు యుఎస్ఏకి ఒక సామంత రాజ్యం లాగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే పాకిస్తాన్ అమెరికా చూడండి పెద్దన్న పాత్రలాగా మనకి బంగ్లాదేశ్ లో ఏం జరిగింది? హసీనా గారు ఒక ఐలాండ్ కి సంబంధించి బంగ్లాదేశ్ ఏదైతే సార్వభౌమాధికారం ఉందో అది వదులుకోవటానికి ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోవడంతో అక్కడ ఆమెకి వ్యతిరేకంగా తిరుగుబాటు రావడం, ఆమె పదవి ఇచ్చి తేలిపోవటం, ఈ విధమైన పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అదే విధంగా మనం పాకిస్తాన్ కి సంబంధించి చూసినా కూడా అమెరికా ఏదైతే కోరుకుంటుందో అక్కడ వాళ్ళు మాత్రమే అక్కడ పరిపాలకులుగా తయారవుతారు. అది గతంలో కూడా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. అయితే ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు మీరు అన్నది ఇప్పుడు అయూబ్ ఖాన్ కి సంబంధించి చెప్పారు, అదేవిధంగా మన ముగ్గురిని అయూబ్ ఖాన్ కానీ, జియావుల్ హక్ కానీ, అదేవిధంగా పర్వేజ్ ముషారఫ్ కానీ వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని పాకిస్తాన్ లో కూలగొట్టి వాళ్ళు అధ్యక్ష తరహాపాలను తీసుకొచ్చి వాళ్ళు అధ్యక్షులుగా అక్కడ మొత్తం పరిపాలన మొత్తం కూడా వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు. ఆ తర్వాత మాత్రం అతను అయితే ఇక్కడ ఈ ఆసిఫ్ మునీర్ వ్యవహారం చూస్తే అసలు మొత్తం అనుమానాస్పదంగా ఉంది. అసలు యుఎస్ ఇప్పుడు అమెరికా ట్రంప్ మాట్లాడుతున్న వ్యవహార శైలి మొత్తం చూస్తే
ఎందుకంటే ఆసిఫ్ మునీర్ పెహల్గాం దాడికి ముందు కాశ్మీర్ సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పెహల్గాం దాడి చోటు చేసుకుంది. ఆ తర్వాత మనం చూసాం ఆపరేషన్ సింధూరు, ఆ ముందు అక్కడ ఉగ్రవాదుల్ని ఏ విధంగా భారత్ హతమార్చింది. ఆ నేపథ్యంలో ఆసిఫ్ మునీర్ వ్యవహారం అంటారు. అయితే అక్కడ మనమంతా మన భారతదేశం చూస్తేనేమో ఆసిఫ్ మునీర్ అసలు వెళ్ళిపోతున్నాడు, పారవుతున్నాడు అనేది మనం అనుకున్నాం వార్తలని. కానీ అక్కడ అతనికి ప్రమోషన్ ఇచ్చారు, ఫీల్డ్ మార్షల్ చేశారు. అక్కడ ఆ దేశం ఫీల్డ్ మార్షల్ చేసింది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రధాన కారణంగా చెప్తాను, ఇప్పుడు ట్రంప్కి సంబంధించి ఒక అమెరికా అధ్యక్షుడు అనేది పక్కన పెడితే అదొక పరిణామం. రెండోది ఏంటంటే ఆయన వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళ అల్లుడు కానీ వాళ్ళ కొడుకు కానీ ఆ వ్యాపార క్రిప్టో కరెన్సీకి సంబంధించి కానీ వ్యాపార విస్తరణలో భాగంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. దానికి సంబంధించి పాకిస్తాన్లో సైన్యమే వ్యాపారాలు నిర్వహిస్తూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, లేకపోతే ఫైనాన్స్ వ్యాపారాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ఆర్మీ నిర్వహిస్తూ ఉంటుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు ఆయన్ని లంచ్కి పిలవటం, అటు పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్కు సంబంధించి కానీ 906 కిలోమీటర్లు ఇరాన్కి సంబంధించిన సరిహద్దు పాకిస్తాన్. సో ఇదొకటి. అదేవిధంగా సొంత వ్యాపారాలు చూసుకోవటం. సో రెండు అంశాలు ప్రాతిపాదికగా ఆసిఫ్ మునీర్ని పిలవటం. అసలు చూడండి, అసలు ఒక దేశం ఒప్పందాలు కరెక్ట్. మీరు అన్నారు, మంచి పాయింట్ తీసుకున్నారు మస్తానరావు గారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి పాకిస్తాన్ తో నేరుగా ఒప్పందాల కోసం ఆల్మోస్ట్ ఒక 2000 మెగావాట్ల విద్యుత్ ఏదైతే ఉందో బిట్ కాయిన్ మైనింగ్ అట్లాగే ఏ డేటా సెంటర్లకు ఇస్లామాబాద్ ని మొత్తం పూర్తిగా అప్పజెప్పడానికి పాకిస్తాన్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇస్లామాబాద్ అనేది ఒక హార్ట్ లాగా పాకిస్తాన్ కట్టబెట్టబోతుంది అమెరికాకి, అమెరికా కార్యకలాపాలకి, అమెరికా బిజినెస్ కి పూర్తిగా సహకరిస్తారు. అదొక్కటే కాదు, ఇప్పుడు మీకు మనకి ఉక్రెయిన్ యుద్ధం అప్పుడు ఆయన ఏం చెప్పాడు, అక్కడ ఏదైతే మైన్స్ కి సంబంధించి ఉన్నాయో వాటిని అడిగాడు ఆయన. అదే విధంగా ఇక్కడ మనకు చూస్తే బెలూచిస్తాన్ లో చాలా వనరులు ఉన్నాయి అట్లా మైన్స్ కి సంబంధించి. వాటి మీద కూడా కన్నుబడింది ఎవరికి, ట్రంప్ కి. సో ఇవన్నిటినీ కూడా అటు క్రిప్టో కరెన్సీకి సంబంధించి కానీ, లేదంటే ఇరాన్ కి సంబంధించిన ఆ సహకారం కానీ, ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే ఇక్కడ ఎయిర్ బేస్ని ఉపయోగించుకోవటం కానీ, ఒక పక్కన బెలూచిస్తాన్ లో ఉన్న మైన్స్ కి సంబంధించి తీసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆయన భారతదేశం ఎంత శక్తివంతమైంది, భారతదేశం మార్కెటింగ్ పరంగా చాలా మంచిదైనప్పటికీ కూడా పాకిస్తాన్కి ఎక్కడ లేని ప్రేమ వలకపోసాడు. అయితే పాకిస్తాన్ దీనికి పెద్ద ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని ఏదో ఒక చిన్న సామంత రాజ్యంగా చేస్తారు తప్పితే భారతదేశం అయితే ఆ విధంగా ట్రంప్కు లొంగి ఉండే పరిస్థితి లేదనేది కూడా ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న పదే భారతదేశం స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న G7 దేశాలకు సంబంధించి మోడీ గారు అతన్ని వెళ్ళిపోతా ఫోన్లో మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన స్పష్టం చేశారు, మాకు అమెరికా ఎటువంటి మధ్యవర్తిత్వం చేయలేదని. అయితే ఒకటి మాత్రం బాగుంది, ఏంటి, నేను మధ్యవర్తిత్వం చేయలేదు, ఆ దేశాలే పరిష్కరించుకున్నాయనేది ట్రంప్ నోట్లో నుంచి రావడం అనేది కొద్దిగా భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో మోడీ గారు కూడా కొంత ఉపశమనం లభించినట్టు అయింది, నష్ట నివారణ జరిగినట్టుగా అయింది అనేది కూడా నేను చెప్తాను. లక్ష్మణ్ గారు ఇదే పాయింట్, ఇందాక బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఖనిజాలను వాడుకోవడానికి కూడా ట్రంప్ ఆలోచన చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఈ పరిణామాలన్నీ మనం చూడొచ్చు. అటు ఇరాన్ని దెబ్బ కొట్టడానికి పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకోవడం, మోర్ ఓవర్ పాకిస్తాన్ ఎయిర్ బేస్లను వాడుకోవడం, ఇవన్నీ కూడా అఫ్ కోర్స్ అనఫిషియల్ గా అక్కడ ఎయిర్ బేస్లు కూడా ఉన్నాయి అమెరికాకి. దట్ ద నూర్ ఖాన్ ఎయిర్ బేస్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఒసామా బిన్ లాడెన్ చనిపోయినటువంటి అటాక్ జరిగినటువంటి క్రమంలో కూడా అలాంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ అని కూడా ఆ రోజు ఉన్నటువంటి ప్రెసిడెంట్ మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా విన్నాం. సో దీంట్లో పాకిస్తాన్లో ఎయిర్ బేస్లు అనధికారికంగా నిర్వహిస్తోంది అమెరికా అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా అమెరికానే తొందరపడ్డది, ఎందుకంటే వాళ్ళకే భారీ నష్టం జరగబోతోందని. అండ్ మోరోవర్ ఏంటంటే ఆల్మోస్ట్ 2023 అంటే ఒక 2-3 ఏళ్ల కిందనే 6000 మెగావాట్ల విద్యుత్ కోత అక్కడ ఉంది పాకిస్తాన్లో. మోరోవర్ ఏంటంటే బలూచిస్తాన్లో దీనికి సంబంధించి నిరసనలు జరిగినాయి, పెద్ద ఉద్యమాలే జరిగినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా అమెరికాను సంతోషపరచడానికి 2000 మెగావాట్ల విద్యుత్ని ఇవ్వడానికి పాకిస్తాన్ ఒప్పుకుంది అంటే ఖచ్చితంగా అమెరికా ఉద్దేశం కూడా అర్థం చేసుకోవచ్చు. బలూచిస్తాన్లో ఉన్నటువంటి నిధులు నిక్షేపాలను కూడా తీసుకోవడానికి అమెరికా ముందడుగు వేస్తోందని. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ చైనాతో లింకప్ అయ్యింది, సిపెక్ వేను కూడా అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అది జరగొద్దనేదే బలూచిస్తాన్ మొదటి నుంచి చేస్తున్నటువంటి యుద్ధం. సో ఇప్పుడు అమెరికా కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే కనుక వాట్ నెక్స్ట్ ఏం జరగబోతుంది, చైనా రియాక్షన్ ఎట్లా చూడాలి, అండ్ బలూచిస్తాన్ నుంచి ఎట్లాంటి రియాక్షన్ చూడాలి?
బెలూచిస్తాన్లో రియాక్షన్ ఉంటుంది కానీ వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఎదుర్కొనే శక్తి వాళ్ళకైతే ఉండదు. చైనా ఇప్పుడు ఏం ఆలోచిస్తుంది అనేది ఇంపార్టెంట్ మీరు అడిగినట్టు. ఎందుకంటే అమెరికాను చైనా వ్యతిరేకిస్తున్నది. చైనా మీద సుంకాలన్నీ విధించడంతో ఇప్పుడు ఇంకా వ్యతిరేకత పెరిగింది చైనా, ట్రంప్ సుంకాల వలన కూడా. అయితే చైనా చాలా ముందు జాగ్రత్తగా మొదటి నుంచి కూడా పాకిస్తాన్ తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఆర్థిక వనరులు కూడా ఆర్థికంగా సహాయం చేస్తూ ఏదైతే తను పాకిస్తాన్ కోరుకుంటూ ఉంటుందో అది చేసుకుంటూ వస్తున్నప్పుడు ఇవాళ ఈ పాకిస్తాన్ మీదనే చైనాకి అనుమానం వస్తే అనేక విధాలుగా వాళ్ళు పాకిస్తాన్ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ కి కారిడార్ వేశారు, దాదాపు 600 కిలోమీటర్ల హైవే రోడ్డు. అది కేవలం చైనా ఆ యొక్క బార్డర్ను ఉపయోగించుకోవడానికి అవసరమైతే అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అడక్కపోయినా కూడా ఆఫ్ఘనిస్తాన్ కు కారిడారు తయారు చేసింది చైనా. అప్పుడు పాకిస్తాను దాన్ని వ్యతిరేకించలేదు. అందువల్ల ఇక్కడ చైనా అంత సులభంగా చైనాను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ విషయం పాకిస్తాన్ కూడా ఆలోచిస్తుంది. మనం అమెరికాతో మరీ జత కడితే చైనా మన మీద విరుచుకుపోతే మన పరిస్థితి ఏంటి అని. అందువలన భవిష్యత్తులో ఏం జరుగుతుంది చెప్పలేము. ట్రంప్ అయితే సరైన రాజకీయం చేయటం లేదు. అతను ముందు రాజకీయవేత్త కంటే ఫస్ట్ వ్యాపారవేత్త, నో డౌట్. వ్యాపార రంగం నుంచి వచ్చిన వాడు వ్యాపారాలు చూసుకోవాలని కూడా అనుకుంటాడు అధికారం ఉన్నప్పుడు. ఏ మస్తాన్ రావు గారు చెప్పినట్టు అతను అలా ఆలోచన కూడా చేయడు అని చెప్పడానికి వీల్లేదు. ఎంత ఏ స్థాయికైనా వెళ్ళి ఇంత ఇష్యూలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అతన్ని పిలిపించుకొని చైనా పాకిస్తాన్ సైనికాధికారికి విందు ఇవ్వాల్సినటువంటి సందర్భం అయితే కాదు. సో ఇక్కడ ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది అనుకోలేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నుంచి ఒక 7 బృందాలు ప్రపంచం మొత్తం ఆల్మోస్ట్ 30-33 దేశాలు తిరిగి పాకిస్తాన్ ఉగ్రవాద దేశం అని చెప్పేసి మనం ప్రచారం చేసినాం. ఉగ్రవాద స్థావరాలను కొట్టినాం అని చెప్పేసి విజువల్స్ తో సహా ఆపరేషన్ సింధూర్ను చూపించినాం. పాకిస్తాన్ లో ఉన్నటువంటి భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాల్ని, పిఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలు, వీటన్నిటిని కొట్టి ప్రపంచాన్ని చూపించిన తర్వాత ఐలో పాకిస్తాన్ అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడే మాట్లాడుతుంటే, సో ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోంది అమెరికా అన్నది ప్రపంచం దృష్టికి పోదా? సో భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకం. సరే, పొద్దున ఉగ్రవాదాన్ని ప్రేమిస్తున్నటువంటి అమెరికా విషయంలో భారతదేశం ఎట్లాంటి వ్యూహాత్మకంగా ఉండాలి? అండ్ రేపటి రోజు అమెరికా అధ్యక్షుడే భారతదేశానికి వస్తున్నారు. సో ఈ పరిణామాల తర్వాత ఎట్లాంటి రియాక్షన్ చూడొచ్చు? ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ పాకిస్తాన్ లో రాజకీయమైనటువంటి పరిపాలన ఉన్నప్పటికీ అధ్యక్షుడిని లెక్క చేయదు మిలిటరీ. అది మొదటి నుంచి చూస్తున్నాం. మిలిటరీ ఆధిపత్యమే ఉంటుంది అక్కడ. అలాంటి పరిస్థితుల్లో నువ్వు మిలిటరీ టెర్రరిస్టులను సమర్థించలేదు అని ఏ దేశమైనా చెప్పగలుగుతారా? ఇవాళ చెప్పలేదు. ఎందుకు? మనకు అనేక సాక్ష్యాధారాలు ఉన్నాయి. మిలిటరీ సపోర్ట్ చేస్తున్నది టెర్రరిస్టులకు, టెర్రరిస్ట్ స్థావరాలు అక్కడ ఉన్నాయి, పెంచి పోషిస్తున్నాడు అన్నది. అలాంటి పరిస్థితుల్లో దానికి మద్దతు సైనిక అధికారి ఇస్తున్నాడా లేదంటే ఎవరైనా ఇవ్వడం లేదు అని ఏ దేశమైనా చెప్పగలుగుతారా? ఎవరు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఈయన పిలిచి విందిస్తే సరే, లోపల ఏం మాట్లాడుతున్నారు, ఏం అగ్రిమెంట్లు చేసుకున్నారు అది మనకు తెలియకపోయినా కూడా, కానీ రాంగ్ సిగ్నల్ అయితే పోతుంది కదా. నువ్వు పిలిపించి మాట్లాడినప్పుడు నీ దేశంలో టెర్రరిస్టులు ఉండడానికి వీల్లేదు, నువ్వు అక్కడ శిక్షణ తర్వాత అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, నువ్వన్నీ మూసేసేయి, అక్కడ ఎవరు టెర్రరిస్టులు అందరినీ అంతం చెయ్యి అని చెప్పాడా? చెప్పమని ఎందుకు చెప్పలేదు? మరి నువ్వు అమెరికా మొదటి నుంచి కూడా పరిపాలన ఎవరున్నా కూడా టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తున్న దేశంగానే గుర్తించబడ్డాం కదా. సమర్థించదు టెర్రరిజాన్ని అమెరికా. మరి నువ్వు ఇప్పుడు ఆయన పిలిచినప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటి? మొదటి ప్రశ్న,
నీ దేశంలో టెర్రరిజం ఉండడానికి వీల్లేదు, నువ్వు అక్కడ శిక్షణ ఇవ్వడానికి వీల్లేదు, స్థావరాలు ఉండడానికి వీల్లేదు, ఇంకా టెర్రరిస్టులు అక్కడ ఎంతమంది ఉన్నారు, చాలా మంది చనిపోయారు, ఇంకా ఉన్నారు, వాళ్ళందరినీ దేశం నుంచి తరిమేయాలి అంటే నీకు కాల్చి అవతల పడేయని చెప్పగలుగుతాడని చెప్పాడా? మరి అలాంటి వార్తలే రాలేదు కదా. రానప్పుడు మనం కూడా ట్రంప్ ను నమ్మడానికి వీల్లేదు. అందుకని ఇవాళ ఏదో వార్తల్లో చూసి ఇందాక ట్రంప్ ఇన్వైట్ చేశాడు మోడీ గారిని ఇప్పుడు రమ్మని అమెరికాకు. అవును. అయితే మోడీ గారు రిప్లై ఇచ్చాడు, వచ్చే అవకాశం లేదు, ఇప్పుడు నీకు అవసరం ఉంటే నువ్వే రా ఇక్కడికి. రైట్. మరి చూడాలి వస్తాడా రాడా. చూడాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఒకవైపు పాకిస్తాన్ మిలిటరీ అధ్యక్షుడు అమెరికాలో ఉంటే అదే సమయంలో ప్రధానమంత్రిని మోడీని పిలవడం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఇద్దరు శత్రువుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి ఆయన పిలవడం అది ఆయన ఆలోచన విధానానికి ఆ మేధస్సుకే వదిలేయాల్సి ఈరోజు ప్రపంచం మొత్తం కూడా వదిలేయాలి. భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య మూడో వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసేది లేదు. ఎవరి పెద్దన్న పాత్ర అవసరం లేదు. పాకిస్తాన్కి గట్టిగా బుద్ధి చెప్పేటువంటి దమ్ము భారతదేశానికి ఉంది. జేడీ వాన్స్ కూడా 24 గంటల్లో అణుప్రయోగం చేయబోతుంది పాకిస్తాన్, మీరు వెనక్కి తగ్గండి అంటే సరే వాళ్ళని చేసిన తర్వాతే చూద్దామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చెప్పినట్టు నిన్న విక్రమ్ మిస్త్రీ కూడా చెప్పడం జరిగింది. నిన్న ఆయన చెప్పినటువంటి ప్రెస్ మీట్లో ఏది మోడీతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడిన 35 నిమిషాల కన్వర్జేషన్లో భాగంగా. సో ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ను అమెరికాకు పిలిపించుకున్నారంటే పాకిస్తాన్ ప్రధానిని పక్కన పెట్టారా? రానున్న కాలంలో పాకిస్తాన్లో అధికార మార్పిడి జరగబోతోందా? పాకిస్తాన్ మొత్తం భూభాగాన్ని పాకిస్తాన్ని ఒక వ్యాపార కేంద్రంగా ట్రంప్ తన కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపార కేంద్రంగా మార్చడానికి ఉపయోగించబోతున్నారా? క్రిప్టో కరెన్సీని తన సొంత వ్యాపారానికి పాకిస్తాన్ని ఉపయోగించుకోబోతున్నారా? పాకిస్తాన్ భూభాగాన్ని ఉపయోగించి ఇరాన్ మీద యుద్ధం చేయబోతున్నారా? బెలూచిస్తాన్లో ఉన్నటువంటి నిధులు నిక్షేపాలు అన్నీ కూడా తీసుకెళ్లిపోవాలా అన్నటువంటి ఉద్దేశంతో ట్రంప్ వ్యవహరిస్తున్నారు. అదే జరిగితే చైనా రియాక్షన్ ఎట్లా చూడొచ్చు? చైనా ఇప్పటికే ఆర్థిక పరంగా పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి హెల్ప్ చేసింది. చైనా లేకుంటే పాకిస్తాన్ బతకడం కూడా కష్టమే. సో ఇట్లా నేపథ్యంలో ఏం జరగబోతోంది అనే ఆటను భారతదేశం మాత్రం చాలా గంభీరంగా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చూద్దాం. ఏదేమైనా కానీ పాకిస్తాన్ యుద్ధం విషయంలో, ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్కు సంబంధమే లేదు, ఎవరి పెత్తనాలు పనిరావని చెప్పేసి స్టేట్ చెప్పేసింది. ఎనివే థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మస్తాన్ రావు గారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.